సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మీ అందరు తెలిసిందే, మా అన్న నల్లమల పులి. రైతు బంధు ముచ్చటగా మూడోసారి ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి మా అన్న రేవంత్ రెడ్డి నల్లమల పులి. సో మరి పిఎం కిసాన్ మాత్రం ఆ నిధులు మాత్రం ఆగడం లేదు. రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఎగ్గొట్టినా సరే సెంట్రల్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు వచ్చే ఈ పంట సాయం ఏదైతుందో ఒక దఫాకు ఎకరాకు 2000 రూపాయల చొప్పున. సో ఆ పైసలు అయితే మరి మళ్ళీ పడతా ఉన్నట. మరి అందుకే ఒక వార్త అయితే రాసుకొచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకోవాలనిపిస్తుంది. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని చూసి కేంద్రంలో ఆనాడు మోటివేషన్ గా తీసుకొని ఈ పిఎం కిసాన్ నిధులు అనేది ఆనాటి నుంచి ఈనాడు వరకు వేసుకుంటూ వస్తున్నాడు నరేంద్ర మోదీ గారు. మరి మనమేమో కానీ 10,000 ఇస్తాడు, ఆయన 10,000 ఇస్తాడు. నీ 15,000 ఇస్తా, నాకు అక్కడ ఫుల్ పైసలు ఉన్నాయి. రైతు బంధు ఆయన 1,00,000 ఇచ్చిండ రుణమాఫీ, నేను 2 లక్షలు ఇస్తా, మజా జాయిరడ వంజది నేను ఇస్తా అని చెప్పేసి పొడుగు మాట్లాడిండు ఒక ఆయన. పొడుగు మామూలు ఆయన కంటే పొడుగు మాట్లాడిండు. లాస్ట్కి వచ్చి నాకు ఇప్పుడు అంజకు కొడతాడు. అంజకు కొట్టి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక జనాల్ని పిచ్చోళ్ళని చేస్తాడు. సెంట్రల్ నుంచి వచ్చే పిఎం కిసాన్ నిధులు మాత్రం ప్రతి పంటకు ప్రతిసారి వాళ్ళ ఏదైతే లిమిట్ పెట్టుకో దాని ప్రకారం వస్తున్నాడు. దేశం మొత్తం వస్తుంది. మన మోతవారి 1 కోటి మందికి ఇస్తానికే, 1 కోటి మంది 70 లక్షల మంది అనుకోరు యావరేజ్గా. 70 లక్షల మందికి ఇస్తానికే మన కాడ పైసలు లేవని వస్తుంది. కానీ సెంట్రల్ నుంచి మాత్రం దాదాపుగా ఎంతమందికి 9.32 కోట్ల మందికి, 9.5 కోట్ల మందికి అనుకోరు యావరేజ్గా దేశం మొత్తం. మనం ఏం తెలుసుకున్నాం? గొచ్చు కూడా తెలుసుకునేది ఉన్న ఎగ్గొట్టుడు ఏమనంటే కేసీఆర్ తిట్టుడు. గదే మనం నేర్చుకున్న చదువు. అది తప్ప ఏ విద్య రాదు మనకు. సో 13న రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ నిధులు రాబోతున్నాయి. ఇలా 11 రేపు దాకా వెళ్ళింది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్ నిధులు ఈ నెల 13న విడుదల కానున్నాయి. ఈ పథకం కింద 22వ విడత అంటే ఇంక మీరు లెక్కేసుకోరు, 11 సంవత్సరాలకు వెళ్ళి 11 3 సార్లు వేస్తున్నాం కదా, సంవత్సరానికి 3 సార్లు కావచ్చు, 3 6 18 7 సంవత్సరాలకు వెళ్ళి అనుకో యావరేజ్గా. సో విడత 22వ విడత నిధులను శుక్రవారం అస్సాంలోని గువాహటి వేదికగా నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతులు ఖాతాల్లో 2,000 రూపాయల చొప్పున జమ కానున్నట్లు అధికారులు తెలిపారు. పిఎం కిసాన్ పథకాన్ని 2019లో మోదీ సర్కారు ప్రారంభించింది. ఏటా 3 దఫాలుగా 2,000 చొప్పున మొత్తం 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. ఈ దఫా మొత్తం 19,000 కోట్ల నిధులను విడుదల చేయనున్నారని చెప్పేసి ఇది వార్త సారాంశం. ఒక సంవత్సరాన్ని 3 సార్లు వేసి ఎకరంకి 6,000 అయింది. ఇప్పుడు సింపుల్గా మన భాషలో చెప్పాలంటే ఏపీ, కర్ణాటక, తమిళనాడు కంటే తెలంగాణ రైతులకు తక్కువ అప్పులున్నట లోక్సభలో వెల్లడించిన కేంద్ర మంత్రి. ఎందుకు తెలంగాణ రైతులకు తక్కువ అప్పులున్నాయి? ఇక్కడ ఒక పాయింట్ చెప్తా. ఇప్పుడు నరేంద్ర మోదీ పైసలు ఒక ఎకరాకి, సపోజ్ ఒక ఎకరం ఉంది అనుకోరి, 6,000 రూపాయలు ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు 2019 అంటారు కదా, నాకు తెలిసి సేమ్ అదే 2019లో లేదంటే అంతకంటే ముందో. ఎందుకంటే ఫస్ట్ కేసీఆర్ ఇచ్చిన తర్వాత మోదీ ఇచ్చిండు. వాస్తవమైన విషయం. ఈ పథకాన్ని చూసే వీళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒక ఎకరాకి 6,000 రూపాయలు చొప్పున మోదీ ఇస్తాడు, కేసీఆర్ 10,000 రూపాయలు ఇచ్చిండు. ఈ రైతుకు అంతో ఇంతో ఆసరైతుంది. మేజర్గా ఇప్పుడు 4 ప్యాకెట్లు, 4 విత్తనాల గింజల ప్యాకెట్లు తెచ్చుకున్నా, 2 యూరియా బస్తాలు తెచ్చుకున్నా, 2 డిఏపి తెచ్చుకున్నా, ఇట్లా పురుగు మందులు చల్లుకున్నా, ఎంతో కొంత ఒక 40 to 50% అంటే రైతు ఒక ఎకరాకి పెట్టే పెట్టుబడిలో 40 to 50% సహాయం అందుతుంది. ఆటోమేటిక్గా రైతు ఒక దళారి కాడికి పోయో, ఒక వ్యాపారస్తుని కాడికి పోయో అప్పు తెచ్చుకునే పరిస్థితి తగ్గింది. లేదంటే ఒక బ్యాంకుకు పోయి క్రాప్ లోన్ తెచ్చుకునే పరిస్థితి కూడా తగ్గింది. ఎందుకు తగ్గింది? రైతుకు ఆల్రెడీ 4 రూపాయలు కేసీఆర్ ఇచ్చిన, 4 రూపాయలు నరేంద్ర మోదీ ఇస్తుంది. సో ఆటోమేటిక్గా ఏపీ కన్నా, కర్ణాటక కన్నా, తమిళనాడు కంటే తెలంగాణలో అప్పులు రైతులకు తక్కువ ఉన్నాయి. అంటే రైతుల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు కేసీఆర్. ఈ 3 రాష్ట్రాలతో కాదు, దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా కేసీఆర్ రైతుల్ని పెద్ద కొడుకు లెక్క కాపాడుకున్నాడు. వాస్తవం చెప్తున్నాం.
సో రైతు బిడ్డగా ఈ మాట ఇంకా 1,00,000 సార్లు చెప్పినా తప్పలేదు. ఎందుకంటే లాభ పడ్డోళ్ళం కాబట్టి, ఆ సొమ్ము తిన్నోళ్ళం కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో రైతులుగా గర్వంగా బతికినోళ్ళం కాబట్టి చెప్తున్నా. ఇవాళ పరిస్థితి ఏంది? ఏ రైతు దగ్గర పోయి మూతి ముందల అమ్మాయికి వెళ్తే బండ బూతులు తిడుతున్నారు రేవంత్ రెడ్డి. బండ బూతులు, అమ్మ నా బూతులు. ఇంకా నేను చెప్పాలంటే ఈయనలేమో ఈ సేవలతో ఎందుకు తిడుతున్నారు? కడుపు మండి తిడుతున్నారు. నమ్మించి గొంతు కోసింది దొంగ రేవంత్ రెడ్డి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా రైతులు అప్పులు తెస్తున్నారు, ఆగమవుతున్నారు, దళారులను బతికిస్తున్నారు, వ్యాపారులు బతికి తప్ప రైతు మాత్రం ఇలా రాష్ట్రంలో నష్టపోయి కనిపిస్తుంది. కేసీఆర్ ఆనాడే చెప్పాడు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే రైతు బంధుకు రామ్, దళిత బంధుకు జై భీమ్, మళ్ళా చెప్పుల లైన్లు వస్తాయి, మళ్ళా వీర్య బస్తాల బాధలు వస్తాయి అంటే చెప్పింది చెప్పినట్టుగా మక్కి అలా జరుగుతున్నది. రైతులు అదే రకంగా బాధపడుతున్నారు. చెప్తే నోటి చెడంగా చూడాలంటూ ఇలా రైతులు చెప్తే ఏం లేదు, ఇలా చెడిపోతున్నారు చూస్తున్నాం. ఏ లుచ్చలైతే, ఏ లంగలైతే ఇలా రాష్ట్రంలో కేసీఆర్ పైన దుష్ప్రచారం చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని కాంగ్రెస్ ఎంగిల్ మెతుకున్న కుక్కలు ఇలా కుక్కలు మాత్రం బ్రహ్మాండంగా బతుకుతుంది. మనందరి నోట్లో మన్నుకొచ్చి ఓ లుచ్చ నా కొడుకు మల్లిగాడైతే ఓ లుచ్చ నా కొడుకు రగ్గాడు. వాస్తవం కాదని మీరు చెప్పారు. అది పరిస్థితి కనిపిస్తున్నది.